వెంకటాయపాలెం నుంచి పంతులు గారి పొలానికి వెళ్ళటానికి కోలూరు అనే ప్రాంతానికి రావడానికి ఈ బాటలో వస్తూ ఉంటాం. చాలామందికి తెలియదు, నరసరాపేట లేదా గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు తెలియక చాలామంది పెద్దవాళ్ళు, వయసులో చాలా పెద్దవాళ్ళు ఇటువైపు వస్తూ ఉన్నారు. రామాకండి దాదాపుగా ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసాయి. చూడండి, ఇక్కడ గంగమ్మ తల్లి కోలూరు అనే ఉంటుంది పేరు. ఆ గుడికి చూడండి, గుడి పక్క నుంచి ఇంతవరకు నీళ్ళు వచ్చేసాయి. దాదాపు ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు వేసామంటే తాటి చెట్టు అంత లోత ఉంటుంది. దయచేసి వీడియో చేయడం గల కారణం, ఆ పెద్దవాళ్ళు ముసలోళ్ళు చాలామంది వస్తున్నారు, వయసులో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి రామాకండి ఈ ప్రాంతంలో మొత్తం మునిగిపోయాయి, చూడొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కనబడుతుంది కదా, పులిచింతల డ్యామ్ దాదాపుగా అక్కడే ఉంటుంది. పులిచింతల డ్యామ్ ఆ తాడి చెట్ల దగ్గరే పంతులు గారి పొలం అనేది ఉంటుంది. దానికి అవతల ఇక్కడ ఒకటి కనబడుతుంది, నీళ్ళలో మునిగిపోయి. దాదాపుగా అది కోలూరు, బహుశా అదే. వెంకటాయపాలెం దాటిన తర్వాత కోలూరు పంతులు గారి పొలానికి వజ్రాల అన్వేషణ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే రామాకండి. అలా గీత పడితే డైమండ్ కాదు, క్రిస్టల్ అని. డైమండ్ పడకుండా ఉంటే ఇల్లాలంటే చెక్ చేసామని ఇక్కడ అయిపోయేది పాపం. అదే రియల్ డైమండ్ అయితే గీత పడిద్దా? పడదు. అరగంట తర్వాత అదేది మీరు గీకింది ఏది? దీని మీద డైమండ్ ఉంది, పసుపు కలర్ వద్దరు కాదులేమ్మా. వజ్రంతోనే కోయాలని బస్ ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చేవాడు, ఈడు నుంచి ఏళ్ళు పట్టుకుని తీసుకుపోయేవాడు నన్ను. ఇటు చిన్న పిల్లగాడిని అతను చనిపోయాడు, ఇతను తయారైండు మళ్ళీ. చూడు దాని మీద డైమండ్. చాలామందికి ఇంకా ఇక్కడ నీళ్ళు వచ్చాయనే సంగతి తెలియలేదు. వచ్చిపోయే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అనేసి ఈ వీడియో చేశాను. దయచేసి కుదిరితే మీ యొక్క మంచితనంతో ఈ వీడియోని షేర్ చేయండి, లేదా మాట సహాయం అన్నా వాళ్ళకి తెలియచేయండి. పంతులు గారి పొలానికి కోలూరు వెళ్ళొద్దు అనేసి. థ్యాంక్ యూ. వెంకటాయపాలెం కొండ, కోహినూరు వజ్రం దొరికినటువంటి కొండ అదే. అక్కడ నుంచి తవ్వి మట్టి తీసుకొని పోయినట్టుగా చెప్తున్నారు. పులిచింతల డ్యామ్, కృష్ణానది పరివాహ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. అక్కడనే మసీదు ఉండిద్ది, అది కూడా మునిగిపోయింది. చిట్యాల తాండ, చిట్యాల పొలాలంటే ఇవే. ఇవి తెలియక మేము ఊరంతా తిరిగి వచ్చాం. కనబడుతుంది కృష్ణానది. కేదవరం అన్నా. కూడా మునిగిపోయింది. కనిపించిన ఆ పెద్దానికి 20 సంవత్సరాల క్రితం దొరికిందంట వజ్రం. వెంకటాయపాలెం పొలాల్లో దొరికినటువంటి ఆనవాళ్ళ ప్రకారంగా వెతుకుతూ ఉన్నాను. లావా కింబర్ అంటారు కదా, లావా యొక్క స్టోన్స్ అన్నమాట ఇవి. అంటే ఉడికిపోతాయి కదా రాళ్ళు, లావా యొక్క ఆనవాళ్ళు
మోసామనుకుంటున్నాను. ఇదైతే ఐరన్ స్టోన్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, ఐరన్ అదే లావా పొంగినటువంటి ఒక గుర్తు అన్నమాట ఇది. చూడండి, ఈ భూమిలో ఈ పొలంలో ఒక మెరిసేటటువంటి ఒక అద్భుతమైన స్టోన్ అయితే కనబడింది మనకి. రాజులు సుమారు ఈ భూమి మీద ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నారో తెలియదు మనకి. మొత్తం చక్కగా హంటింగ్ చేసేసారు మనకన్నా ముందు వాళ్ళే వజ్రాలు గుర్తించగలిగారంటే ఎంత పెద్ద చరిత్ర ఉందో అర్థం చేసుకోండి. వజ్రాల యొక్క చాలా గొప్పది, విలువైనది వజ్రం అనేది. దీన్ని వెనకట్లో మనుషులు వాళ్ళు గుర్తించారంటే అంత పెద్ద ఆషామాషి అయినటువంటి వస్తువు కాదు అని చెప్తున్నాను అనమాట. డైమండ్ అనేది ఒక ఆషామాషి అయినది కాదు. సుమారు ఒక పొలంలో, ఈ ప్రాంతంలో వెంకటాయపాలెం పొలంలో గత ఎండాకాలంలో వజ్రాల అన్వేషణ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాంతంలో ఒక 8 రాళ్ళు దొరికాయి అనేసి ఒక మాట తెలుసుకొని మేము ఇక్కడ వజ్రాల అన్వేషణ చేస్తున్నాం. చూసే ప్రతి రాయి వజ్రం కాదు, ఇది క్రిస్టల్ అనుకోవచ్చు, లేదా ఏదో ఒక పొలగు రాయి అని అనుకోవచ్చు. వజ్రాలు దొరికే పొలం వెంకటాయపాలెం లాంటి ప్లేస్లో ఇలాంటి డిఫరెంట్ స్టోన్ అనేది మనకి కనబడ్డప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. నేను ఎక్కడైతే లావా ఆనవాళ్ళు ఉంటున్నాయో అలాంటి ప్లేస్లోనే వెతుకుతున్నాను అన్నమాట. అలాంటి ప్లేస్లో ఇలాంటి రాళ్ళు కూడా దొరుకుతున్నాయి. దొరికినప్పుడు వీటిని అందంగా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూసే ప్రతి రాయి వజ్రం కాదు, దయచేసి గమనించండి. మనం చేసే ప్రయత్నంలో మనకి దొరికే స్టోన్ని మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాను. ఇది మాత్రమే మీరు గుర్తించండి. దయచేసి చూసే ప్రతి రాయి వజ్రం కాదు ఫ్రెండ్స్. మీరు ఇలాంటి పిచ్చిరాళ్ళని పెట్టి జనాన్ని దారి మళ్ళిస్తున్నారు, ఆశరేపుతున్నారు. జొన్నగిరిలో నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను బ్రదర్. వజ్రకారూర్ చుట్టుపక్కల కూడా వజ్రాలు దొరికే ప్లేస్లో నేను ప్రయత్నం చేశాను, కానీ నాకు ఒక్క డైమండ్ కూడా దొరకలేదు. అంటే మన తలరాతలో లేని దాని గురించి మనం పోరాడుతున్నాం. కానీ కష్టపడితేనే కదా ఏదైనా దక్కేది. ఓకేనా బ్రదర్? మనల్ని అయితే మీకు రూపంలో ఏదో మనకి దొరికినటువంటి స్టోన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ ప్రాంతంలో గతంలో 8 రాళ్ళు దొరికాయనేసి ఒక మాటని మనం తెలుసుకొని ఈ ప్రాంతానికి వచ్చాం. మనకి ఈ ప్రాంతం యూట్యూబ్ ద్వారా తెలుసుకొనే వచ్చిందనమాట ఇక్కడికి. మీకు నా వల్ల ఇబ్బంది కలిగినట్టే క్షమించండి. ఇదే కింబర్ రాయిని ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదే కింబర్ రాయి అడిగిపుల ప్రాంతంలో కూడా దొరికింది. కానీ ఆ ప్రాంతంలో అన్ని క్రిస్టల్స్, సూది ముక్కలే దొరుకుతున్నాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ పొలం అంతా దున్నున్నారు. వెంకటాయపాలెం ఇది. మనకు దొరికినటువంటి ఈ స్టోన్ని మీకు చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వజ్రాలు అన్వేషణ చేసేవాళ్ళు ఎవరైనా దయచేసి కింద కూర్చొని వెతకండి. వజ్రం దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ప్రయత్నం చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేస్తానని నేను ఎప్పుడు ఊహించుకోలేదు, అనుకోలేదు. ఎప్పుడు ఇలాంటి కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటాం ఎర్రటి ఎండలో. ఒకసారి రాడ్ బిన్నింగ్ పనికి వెళ్ళి చూడండి. ఇంతకన్నా కష్టమైన పనులు ఉండొచ్చు, మా పని ఇంకా భయంకరమైన కష్టమైనది. ఎప్పుడు తొందరగా ఉంటుంది, తొందరపాటు జీవితం, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు జీవితాలు అలా ఉంటాయి అన్నమాట. అమ్మాయి రేపు ఏమైనా స్లాబ్ వేయాలి, ఇలాంటి కష్టాలు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఇదే కష్టం చేయాలా, ఇంకా ఇదేనా నా జీవితం అనేసి నాకై నేనే మార్చుకున్నా. నేను పడే కష్టం నా బిడ్డలు పడకూడదు అనేసి. ఓకేనా? అందుకే ఈ వజ్రాలు అన్వేషణ చేసుకున్నాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టం ఉంటే. ఇంకా పెద్ద క్రిస్టల్ రాయి దొరికింది. ఇది సూర్యుడు కూడా చూడలేకపోయాడు, అందుకే వెళ్ళిపోయాడు సూర్యుడు కూడా. వెలుగు వచ్చిన తర్వాత కాసేపు ఆగినా తీద్దాం దీన్ని.
క్లీన్ చేసి.